స్పైడర్ మ్యాన్, ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ స్పైడర్ మ్యాన్. సో 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే ట్రైలర్ వచ్చేసింది. నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నా. నాకు ఎలా ఉంటే నచ్చుతదో ఎగ్జాక్ట్‌లీ అలానే ఉంది. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. చాలా 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 డీటెయిల్స్ దొరికేసినాయి. సో చాలా రోజుల తర్వాత బ్రేక్ డౌన్ చేసేద్దాం ట్రైలర్స్ ఎలా ఉందో చూసేద్దాం అనుకున్నా. సో దిస్ వీడియో ఇస్ ద టోటల్ బ్రేక్ డౌన్ ఆఫ్ 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే. మాట్లాడేసుకుందాం రండి. సో 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' వచ్చేసి దగ్గర 5 ఏళ్ళు అవుతుంది భయ్యా. బట్ ఈ సినిమా టైమ్ లైన్ లో 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' వచ్చేసి 4 ఏళ్ళు అయిపోయింది. సో ఆ సినిమా ఎండింగ్ లో 'స్పైడర్ మ్యాన్' ని అందరూ మర్చిపోతారు. ఈవెన్ ఎంజే అండ్ నెడ్ కూడా మర్చిపోతారు. ఆ టైం కి ఎంజే అండ్ నెడ్ MIT లో జాయిన్ అవుతారు. మనకి పీటర్ పార్కర్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి సపరేట్ ఉండిపోతారు. అండ్ ఈ ట్రైలర్ లో ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంటది. నెడ్ అండ్ ఎంజే MIT లో వాళ్ళ ఫస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు వీడియోలో. అది స్పైడర్ మ్యాన్ గా ఉన్న పీటర్ పార్కర్ ఎక్కడో పైన స్కై స్క్రేపర్ మీద కూర్చొని చూస్తా ఉన్నాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒకవేళ మీరు ఇంకా నో వే హోమ్ చూడలేదంటే మాత్రం చిన్న స్పాయిలర్ ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ ఒక స్పెల్ వేస్తాడు. దాని వల్ల పీటర్ పార్కర్ అనే ఒక మనిషి ఉన్నాడని చెప్పేసి ప్రపంచం మొత్తానికి మర్చిపోతుంది. సో అక్కడ నుంచి పీటర్ పార్కర్ అనేటోడు ఇంకా లేడు. స్పైడర్ మ్యాన్ ఒకడే మిగిలిండు. స్పైడర్ మ్యాన్ గానే పీటర్ ఉంటున్నాడు. అది ఫస్ట్ 2-3 సెకండ్లోనే ట్రైలర్ చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ మనకి షార్ట్ లో కూడా కింద సైరన్స్ వినబడతా ఉంటాయి. సో స్పైడర్ మ్యాన్ రెస్క్యూకి వెళ్తున్నాడు. టోటల్ ఫోకస్ ఇంకా స్పైడర్ మ్యాన్ మీదే ఉండాలి. అండ్ ఇక్కడ మన స్పైడర్ మ్యాన్ సూట్ చూసుకుంటే చాలా వరకు రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది. కొన్ని రింకిల్స్ కనబడతా ఉన్నాయి. ఫేస్ అండ్ ఆల్సో మాస్క్ కూడా ఏదో జస్ట్ అతికిచ్చినట్టుంది అనమాట. ఏదో లైక్ అంత అన్ఈవెన్ గా ఉండడము రియలిస్టిక్ అనిపిస్తా ఉంది. మనకి ప్రీవియస్ గా చూసుకున్న ప్రతి సూట్ కూడా కొంచెం లైక్ అడ్వాన్స్డ్ ఉంటది అండ్ కొంచెం CGI ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది అలా లేదు. బికాస్ ఈ సూట్ మన పీటర్ తనే తయారు చేసుకున్నాడు కాబట్టి కొంచెం రింకిల్స్ ఎక్కువ ఉండడము, కరెక్ట్ గా మెజర్ లేకపోవడము అండ్ ఆల్సో కొంచెం మాస్క్ అంతా కూడా కొంచెం తేడా ఉండడము, అది నాకు చాలా మంచి డీటెయిలింగ్ అనిపించింది అన్నట్టు. అదే డీటెయిలింగ్ మళ్ళీ స్పైడర్ సూట్ ని వాషింగ్ మిషన్ లో వేసి తోమడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లైక్ మనకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా పూర్ కాబట్టి అండ్ ఎవరికి తెలియకుండా చూసుకోవాలి కాబట్టి చాలా కష్టపడతాడు. లాండ్రీ మ్యాట్లు అని చెప్పేసి సపరేట్ ఉంటాయి US లో, అట్లాంటి వాటిలో చేస్తాడు అనమాట. ఈవెన్ మనకి టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ట్రిలజీలో ఉండే ఇట్లాంటి షార్ట్స్, ఈవెన్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 లో కూడా వాషింగ్ మిషన్ లో స్పైడర్ సూట్ వేస్తే ఆంట్ మే వచ్చేసి కంప్లైంట్ ఇస్తా ఉంటుంది. కలర్లు అన్ని మారిపోయిన వేరే బట్టలు, అసలు ఏం చేసినావు అంటే US ఫ్లాగ్ వేసిన దాంట్లో వాషింగ్ మిషన్ అని చెప్పేసి అబద్ధం చెప్తా ఉంటాడు. Last time you did the laundry, you turned everything blue and red. That was a mistake. Yeah. I was washing the American flag. Can I please No just... one washes a flag. I do. సో ఇట్లాంటి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్ట్రీట్ లెవెల్ అంటే లిటరల్ స్ట్రీట్ లెవెల్ తీసుకొచ్చింది సినిమా. అది నాకు మస్తు అనిపించింది. అండ్ ఇక్కడ మనకి పీటర్ పార్కర్ ది నరేషన్ నడుస్తా ఉంటా. హాయ్ పీటర్ పార్కర్, మీరు నన్ను గుర్తుపట్టలేరు, కాకపోతే మీరందరూ నాకు తెలుసు. లైక్ 4 ఏళ్ల క్రితం ఇదంతా జరిగింది, మిమ్మల్ని కాపాడడం కోసం నా పేరుని మర్చిపోయినా అని చెప్పేసి చిన్న బ్రీఫ్ ఇచ్చారు. అది నాకు నచ్చింది అన్నట్టు. సో ఇక్కడ ఈ షాట్ లో చూసుకుంటే పీటర్ పార్కర్ ఒక లెటర్ పట్టుకున్నాడు. ఆ లెటర్ నో వే హోమ్ ఎండింగ్ లో ఎంజేకి రాసిన లెటర్ అనమాట. దాంట్లో అసలు ఏం జరిగింది, నిజం అని చెప్పడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఆ కాఫీ షాప్కి వెళ్ళి ఆమెకి ఇద్దామని ట్రై చేస్తాడు. కాకపోతే ఎప్పుడైతే అక్కడ ఎంజే తను లేకుండా ఇంకా హ్యాపీగా ఉందని తెలుసుకున్న తర్వాత ఇంకా తను నిజం చెప్పొద్దని నిర్ణయించుకుంటాడు. ఆ సినిమాలో ఆ టైంకి తనెవరో మర్చిపోయినా గానీ ఎంజే ఆ బ్లాక్ డాలియా నెక్లెస్ వేసుకుంటాడు. ఆ బ్లాక్ డాలియా నెక్లెస్ ఫార్ ఫ్రమ్ హోమ్ లో పీటర్ ఎంజేకి ఇస్తాడు అన్నట్టు. సో ఏదో రకంగా పీటర్ ఎంజేకి ఇంకా కనెక్ట్ అయ్యే ఉన్నాడు, కాకపోతే తనకు తెలియదు అంతే. అండ్ ఈ ట్రైలర్ మొత్తంలో చూసుకున్నా గానీ ఎంజే ఆ బ్లాక్ డాలియా నెక్లెస్ వేసుకునే ఉంటది. సో ఆమెకి తెలియకున్నా గానీ పీటర్ ఎవరో ఆ మెమరీ అనేది తనతో ఉండిపోయింది అన్నట్టు. సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. బట్ స్టిల్ ఇవన్నీ ఉన్నా కానీ పీటర్ పార్కర్ అనేటోడు తన లైఫ్ మొత్తాన్ని స్పైడర్ మ్యాన్ కే ఇద్దామన్నట్టుగా డిసైడ్ అయినట్టు అనిపిస్తా ఉంది. అండ్ ట్రైలర్ మొత్తంలో ఆ డిప్రెషన్ అనేది కనబడింది అన్నట్టు. నాకు సూపర్ హీరోస్ అందరిలో స్పైడర్ మ్యానే బెస్ట్ అని ఎందుకు అనుకుంటా అంటే హీఈస్ ద మోస్ట్ రిలేటబుల్ సూపర్ హీరో ఎవర్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు నేను 20s లో ఉన్నా కాబట్టి మనము రోజువారీగా చేసే పనులు, పడే స్ట్రగుల్స్ అన్ని స్పైడర్ మ్యాన్ పడుతూ ఉంటాడు. అదే రెంట్ కట్టాలి, అదే జీతం కష్టాలు ఉంటాయి, మనతో మాట్లాడడానికి ఎవరు ఉండరు, మనకి డిప్రెషన్లు ఉంటాయి, తిండి చక్కగా తినము, సరే నిద్ర రాదు, ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటా ఉంటాయి, ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు, ఇప్పుడే పెరుగుతూ ఉంటాము, సొసైటీలో ఇన్వాల్వ్ అవ్వలేము, ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలు, వీటన్నిటిని స్పైడర్ మ్యాన్ అద్భుతంగా పర్సోనిఫై చేస్తాడు అనమాట. అందుకే నాకు స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టం. ఈ సినిమాలో ఈ ట్రైలర్ దాన్ని చాలా చాలా బాగా చూపిస్తుందని చెప్తా. కాబట్టి ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈ సినిమా 2028 లో జరుగుతుంది అన్నట్టు. అంటే మనకి MCU టైమ్ లైన్ ప్రకారం చూసుకుంటే 2018 లో థానోస్ స్నాప్ జరిగింది. తర్వాత 5 years ఆగాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఐరన్ మ్యాన్ మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చిండు, ఆయన చనిపోయిండు. అది 2023 లో అయింది. దాని తర్వాత నో వే హోమ్ మూవీ 2024 ఎండ్ లో అయింది అన్నట్టు. మనకు ఆల్రెడీ ఈ ట్రైలర్ లో ఆంట్ మే సమాధి చూపిస్తారు, అక్కడ డెత్ కూడా 2024 లో చూపిస్తారు. సో అక్కడ నుంచి 4 years అంటే 2028 లో జరుగుతుంది అన్నట్టు. సో ఈ 4 years గా పీటర్ పార్కర్ టోటల్ స్పైడర్ మ్యాన్ గా మారి న్యూయార్క్ లో ఉన్న క్రైమ్ అంతా ఫైట్ చేస్తున్నాడు అన్నట్టు. సో అందుకే న్యూయార్క్ మేయర్ ఆర్ఎల్స్ న్యూయార్క్
న్యూయార్క్ గవర్నమెంట్ స్పైడర్ మ్యాన్ కి కీ టు ద సిటీ ఇచ్చారు, ఆ కీ ఇచ్చారు అన్నట్టు, సో ప్రొటెక్షన్ ఇవ్వడానికి. కాకపోతే ఈ టైం లైన్ లోనే న్యూయార్క్ మేయర్ గా మన కింగ్ పిన్, అదే మన విల్సన్ ఫిస్క్ ఉన్నాడు, మనకి డే డెవిల్ బార్ల గేమ్ లో చూపించేశారు. అదే ఫస్ట్ సీజన్ లో మనకి మేయర్ గా చూపిస్తున్నాడు, అండ్ హీస్ ఒక యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ అన్నట్టుగా అవన్నీ పెట్టారనమాట. అండ్ దాని సీజన్ 2 ఇప్పుడు March 26 వస్తుంది అన్నట్టు, ఇంకొక 1 వీక్ లో వస్తుంది. సో మేబీ ఈ సీజన్ 2 లో ఆ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ అనేది తీసేసి ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ సీజన్ లోనే మనకి చెప్తారనమాట ఈ విజిలాంటీస్ ఎవరిని మేము వదలము, అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ మెన్షన్ కూడా ఉంటుంది దాంట్లో. సో అక్కడ నుంచి స్పైడర్ మ్యాన్ కి కీ ఇచ్చిరంటే ఈ సీజన్ 2 లో ఆ పర్టికులర్ యాంటీ విజిలాంటీ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారేమో. సో అది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ డే డెవిల్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఈ ట్రైలర్ లో పనిషర్ ని చూపించేశారు. దగ్గర 60 సంవత్సరాల తర్వాత పనిషర్ స్పైడర్ మ్యాన్ లైవ్ యాక్షన్ లో ఆన్ స్క్రీన్ కనబడ్డారు. అండ్ యాక్చువల్లీ పనిషర్ ని కామిక్స్ లో ఇంట్రడ్యూస్ చేసిందే స్పైడర్ మ్యాన్ కామిక్స్ తోటి. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఇష్యూ 129 లో పనిషర్ ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తారు. దాంట్లో పనిషర్ ని క్రిమినల్ కిల్లింగ్ విజిలాంటీగా చూపిస్తారు అనమాట. హీస్ టోటల్లీ బ్రూటల్, చెడ్డ వాళ్ళందరినీ చంపేస్తా ఉంటాడు, దాన్ని ఆపడానికి స్పైడర్ మ్యాన్ ట్రై చేస్తా ఉంటాడు. ఆ ఇష్యూలో మెయిన్ విలన్ జాకెల్ ఉంటాడు అన్నట్టు. ఆ కామిక్ నేను చదివాను. సో అక్కడ నుంచి పనిషర్ ని ఫస్ట్ టైం లైవ్ యాక్షన్ లో చూపించారు. అండ్ దీనిలో మనకు ఆల్రెడీ పనిషర్ కి స్పైడర్ మ్యాన్ కి బ్యాంటర్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, ఎందుకంటే 4 years అయింది. 4 years లో చాలా జరిగినాయి. 4 years లో వీళ్ళిద్దరికి పరిచయాలు అన్ని జరిగిపోయినాయి. సో అది నాకు మస్తు అనిపించింది. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కి పనిషర్ కి డైరెక్ట్ రైవలరీ లాంటిది ఏది లేదు, కానీ వీళ్ళిద్దరు కలిసి ఒక కామన్ థ్రెడ్ మీద ఫైట్ చేస్తున్నారు. బట్ వీళ్ళిద్దరు డిఫరెంట్ ఐడియాలజీస్ లో ఉంటారు. స్పైడర్ మ్యాన్ ఎవరిని చంపొద్దు అనుకుంటాడు, బట్ పనిషర్ అలా కాదు, మంచి చేయడం కోసం చెడ్డ వాళ్ళని చంపేయాలి అనే ఒక ఐడియాలజీతో నడుస్తా అనమాట. ఇదే సేమ్ ఐడియాలజీ క్లాష్ డే డెవిల్ అండ్ పనిషర్ మధ్యలో జరుగుతూ ఉంటది. దీన్ని కూడా ఈ సినిమాలో అడ్రస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ పనిషర్ గన్ కి స్పైడర్ మ్యాన్ వెబ్ వేస్తాడు. ఆబ్వియస్లీ అంత పెద్ద బుల్లెట్ ని వెబ్ ఆపలేదు, కాబట్టి అదంతా చాలా మంచి బ్యాంటర్ అనిపించింది. ఆ వెబ్బింగ్ గురించి మాట్లాడదాం 2 సెకండ్ల ముందు. బట్ స్టిల్ ఈ పర్టికులర్ షాట్ లో పనిషర్ చుట్టుపక్కల ఉన్న మనుషుల ప్రాణాలు పొందునాయో పట్టించుకోకుండా చెడ్డ వాళ్ళని చంపాలని చూస్తున్నా గానీ స్పైడర్ మ్యాన్ అట్లా కాకుండా అమాయకులను కాపాడుతూనే చెడ్డ వాళ్ళని పట్టుకుందామని ట్రై చేస్తా ఉంటాడు, చంపకుండా. అది చాలా బాగా చూపించారు అనిపించింది. గో హోమ్ అని చెప్పడం కూడా ఇంకా Go home! సో ఈ ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ వెబ్బింగ్ గురించి మాట్లాడాలనుకుంటే మనకు ఆల్రెడీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ సిరీస్ అదంతా చూసినా కానీ ఆర్టిఫిషియల్ వెబ్ ఫ్లూయిడ్ ని చూపిస్తా ఉంటారంట. సో దీంట్లో కూడా వెబ్ క్యానన్స్ స్పైడర్ మ్యాన్ తయారు చేసుకున్నాడు, బట్ అదంతా స్ట్రాంగ్ గా ఉండదు, తొందరగా విరిగిపోతా ఉంటది, కొంచెం తేడా ఉన్నా చూపిస్తా ఉంటారు. దానికి కట్టు ఎంజేతో ఒక ఎమోషనల్ రియాక్షన్ చూపిస్తా ఉంటారు అన్నట్టు. ఎంజే కొత్త ఇంటికి మూవ్ అయింది, అక్కడ పీటర్ పార్కర్ ని కూడా ఇన్వైట్ చేస్తా ఉంటారు, వీళ్ళిద్దరు నైబర్స్ ఇప్పుడు. సో ఇట్లా అనుకున్నప్పుడు ఎంజేకి కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా చూపిస్తా ఉంటారు. సో అదొక మెంటల్ రియాక్షన్ గా మారిందేమో, దానివల్ల స్పైడర్ మ్యాన్ లోపల కొత్త పవర్స్ అన్లాక్ అయినాయి. మనకి ట్రైలర్ నరేషన్ లో చూపించినట్టుగానే ఒక స్పైడర్ కి 3 stages ఆఫ్ లైఫ్ ఉంటాయి. అది ఎగ్, స్పైడర్ లింగ్ అండ్ అడల్ట్ స్పైడర్. టెక్నికలీ స్పైడర్ మ్యాన్ లాగానే, అంటే హోమ్ కమింగ్ ఫ్రాంచైజ్ లో ఒక స్పైడర్ లింగ్ గా ఉన్నాడు, ఇప్పుడు టోటల్ స్పైడర్ మ్యాన్ గా మారినట్టుగా ఈ స్టేజ్ లో స్పైడర్ మ్యాన్ అనేటోడు ఫుల్ ఆన్ స్పైడర్ గా మారిపోతున్నాడు. ఈ షాట్ లో పీటర్ పార్కర్ పడిపోవడం చూస్తాం అన్నట్టు. ఐ థింక్ అక్కడ నుంచే తన లోపల ఉన్న స్పైడర్ జీన్స్ మ్యూటేట్ అవడం స్టార్ట్ అవుతా ఉంటాయి. సో దాని వల్ల నెక్స్ట్ టైం పీటర్ పార్కర్ లేచేసరికి తన బాడీ అంతా వెబ్ తోటి కుక్కుండ్ అయి ఉంటుంది. ఇదే కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆల్రెడీ కామిక్స్ లో చేశారు. ఒకసారి పీటర్ పార్కర్ ఏకంగా మ్యాన్ స్పైడర్ అయిపోతాడు అనమాట. లిటరల్ గా మనిషిలా ఉన్న స్పైడర్ గా మారిపోతాడు, బికాస్ తనకి పవర్స్ వద్దు, ఈ పవర్స్ అన్నింటిని తీసేయాలని చెప్పేసి ఒక కెమికల్ కాంపౌండ్ తయారు చేసుకుంటాడు, తాగేస్తాడు, అది టోటల్ గా బెడిసి కొడుతుంది. హిల్ బికమ్ ఏ లిటిల్ స్పైడర్. కాకపోతే ఐ డోంట్ థింక్ దాన్ని వీళ్ళు దీనిలో తీసుకెళ్తున్నారు అనుకోవట్లేదు. ఇంకొక స్పైడర్ మ్యాన్ రన్ ఉంటది, దాంట్లో ఒక మిస్టికల్ స్పైడర్ ఉంటది అన్నట్టు. ఆ మిస్టికల్ స్పైడర్ స్పైడర్ మ్యాన్ కి కొత్త ఆర్గానిక్ వెబ్బింగ్, ఇంకా కొత్త స్ట్రెంత్ ఇస్తా ఉంటది. సో అక్కడి నుంచే వీళ్ళు అడాప్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో మనకి ట్రైలర్ లో చూపించినట్టుగానే సడన్ గా కుక్కున్న ఉన్న స్పైడర్ మ్యాన్ కి ఏం చేయాలో తెలియకుండా వెబ్ షూటర్స్ లేవని చెప్పేసి కింద పడిపోతుంటే తనకు తెలియకుండానే తన చేతిలో నుంచి ఆర్గానిక్ వెబ్ వచ్చేసింది. అండ్ ఈ ఆర్గానిక్ వెబ్ ఈ ఆర్టిఫిషియల్ వెబ్ ఫ్లూయిడ్ కంటే చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సర్టన్ పాయింట్ లో హ్యాండ్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఈ ట్రైలర్ లో ఆ హ్యాండ్ నింజా దగ్గర ఉన్న కత్తిని లిటరల్ గా జస్ట్ వెబ్ షూటర్స్ తోటి ఎరగొడతాడు, అంత స్ట్రాంగ్ ఉంది. అండ్ ఆల్సో ట్రైలర్ లో ఇంకో షాట్ ఉంటది, ఈ ఆర్టిఫిషియల్ వెబ్స్ ఏవైతే ఉన్నాయో దీని స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉందని చెప్పేసి టెస్ట్ చేస్తుంటే ఒక సర్టన్ పాయింట్ లో స్పైడర్ మ్యాన్ ని టోటల్ గా లాగ్ అవతల పడేస్తుంది అనమాట. వెబ్ అంత స్ట్రాంగ్ ఉందన్నట్టు చూపిస్తా ఉంటారు. ఈ పర్టికులర్ ఆర్గానిక్ వెబ్స్ ఇవన్నీ కూడా కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. హీ బికమ్స్ రీబార్న్ బికాస్ ఒక మిస్టికల్ స్పైడర్ ఉంటది, తనని మళ్ళీ బతికిచ్చేసి ఆర్గానిక్ వెబ్ ఇచ్చేసి స్ట్రెంత్ పెంచేసి ఒక ఆర్క్ నడుస్తా అనమాట దాంట్లో. అండ్ ఈ ట్రైలర్ లో కూడా కింద నేరేషన్ అదే నడుస్తా ఉంటది. స్పైడర్ కి 3 stages ఆఫ్ లైఫ్ ఉంటది. అండ్ ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ మధ్యలో తన పవర్స్ వస్తా ఉంటే పోతా ఉంటాయి, కొంచెం గడబిడి నడుస్తా ఉంటది. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్పైడర్స్ ఈ స్టేజెస్ లో చచ్చిపోతా ఉంటాయి. ఒకవేళ కనుక ఈ స్టేజెస్ అన్నింటిని తట్టుకొని ఆ స్పైడర్ కనుక బతికిందంటే దాట్ స్టేజ్ ఈస్ కాల్డ్ రీబర్త్ అంటాడు. సో టెక్నికల్లీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇస్ ద రీబర్త్ ఆఫ్ న్యూ స్పైడర్ మ్యాన్. అది మనకి కామిక్స్ ని, ఇక్కడున్న మనకి ఎంసీయూ స్పైడర్ మ్యాన్ ని అద్భుతంగా కల్మినేట్ చేసి ఒక సూపర్ స్టోరీ ఇస్తున్నాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పిచ్చి ఎక్సైట్మెంట్ ఉంది సినిమా మీద. బట్ ద థింగ్ ఈస్, ఆర్గానిక్ వెబ్స్ మీద ఆల్రెడీ మనకి నో వే హోమ్ లో కూడా మెన్షన్ వచ్చింది మనకు. It's my web fluid. It's for my web shooters. Why? That came out of you. Yeah.
You can't do that, huh? No. How on earth does that even? Anyway, we're getting. మీకు వెబ్సైట్ లో వస్తున్నాయి, ఒక్క చేతులకించి వస్తాయి అని చెప్పేసి చిన్న చిన్న జోక్స్ వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ పీటర్ పార్కర్ ని అందరూ మర్చిపోయినా పీటర్ పార్కర్ అందరినీ గుర్తుపెట్టుకుంటాడు. సో పీటర్ పార్కర్ కి టోబీ మెగ్వైర్ మాట్లాడిన విషయాలు గుర్తున్నాయి. సో ఇదో రకంగా ఏంటిది తేడా అయింది అని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు. సో తను చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రూస్ బ్యానర్ ని కలవడం. ఇక్కడ బ్రూస్ బ్యానర్ హల్క్ కాకుండా ఆర్ఎల్స్ స్మార్ట్ హల్క్ కాకుండా జస్ట్ బ్రూస్ బ్యానర్ గా ఉండడం చూపిస్తారు. ఎందుకంటే మనకి షీ హల్క్ లో చూపించినట్టుగానే ఈసారి బ్రూస్ ఒక సపరేట్ డివైస్ పెట్టుకొని తనను తాను నార్మల్ మనిషిలా చూపించుకున్నాడు. అండ్ ఈ పర్టికులర్ క్లాస్ రూమ్ ఒక యూనివర్సిటీ క్లాస్ రూమ్ లెక్క ఉంది. అక్కడ మన పీటర్ వేసుకున్న ఒక హుడీ చూసుకుంటే దాని మీద ESU అని రాసి ఉంది అన్నట్టు. సో ESU అంటే మన స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లో ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటది. అది యాక్చువల్లీ NYU టెక్నికల్లీ, బట్ ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక ఫిక్షనల్ యూనివర్సిటీ ఉంటుంది అన్నట్టు. సో ఆ పర్టికులర్ యూనివర్సిటీలో బ్రూస్ బ్యానర్ ఈదర్ ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నాడు, బట్ హీఈస్ డాక్టర్, లెక్చరర్ చేయడు కాబట్టి ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. అండ్ అక్కడ వెనక స్క్రీన్ మీద మనకి లాటిస్ క్వాంటమ్ క్రోమోడైనమిక్స్ అని చెప్పేసి ఉంటది. ఇది టోటల్ క్వాంటమ్ డైనమిక్స్, గ్లూఆన్స్ సంథింగ్ ఏదో ఉంది. సో మనకి MCU లో ఉన్న క్వాంటమ్ రెల్మ్ మీద ఒక లెక్చర్ జరుగుతున్నట్టుంది. మేబీ దిస్ ఈస్ ద కనెక్షన్ టు మల్టీవర్స్ ఏదైతే ఉంటుందో, మనకి డూమ్స్డే జరుగుతూ ఉంటుందో దాని కనెక్షన్ ఉంటుంది. మనకు ఆల్రెడీ యాంట్ మ్యాన్ అండ్ క్వాంటమ్ మేనియా ఏదైతే ఉందో దాన్ని ఎవ్వడు గుర్తుపెట్టుకోడు. నేను గుర్తుపెట్టుకుంటే అర్థం చేసుకోవచ్చు దారుణం ఉందన్న పరిస్థితి. దాంట్లో మనకి క్యాంగ్ అనేటోడు వేరే యూనివర్స్ కి క్వాంటమ్ రెల్మ్ లోకి వచ్చేస్తాడు. ఇదంతా జరుగుతుంది. సో ఆ రకంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది దీంట్లో. అట్లా అనుకున్నా కానీ బ్రూస్ బ్యానర్ ని ఎందుకు కలిశాడు అనుకుంటే, బ్రూస్ బ్యానర్ హల్క్ వీళ్ళ DNA అనేది మెర్జ్ అయి ఉంటుంది అండ్ గామా రేడియేషన్ వల్ల మ్యూటేట్ అయ్యింది కాబట్టి ఈ టోటల్ మ్యూటేషన్ ఆఫ్ జీన్స్ అనేది బ్యానర్ కి ఎక్కువ తెలుస్తుంది. అండ్ మనకి ఈ ట్రైలర్ లో కూడా స్పైడర్ మ్యాన్ ని స్కాన్ చేసినట్టు చూపిస్తా ఉంటారు. అది యాక్చువల్గా బ్రూస్ బ్యానర్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో మనకి ఎన్హాన్స్డ్ హ్యూమన్ డిటెక్టెడ్, సుపీరియర్ అజిలిటీ, హైటెండ్ సెన్సెస్, సుపీరియర్ స్ట్రెంత్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది స్పైడర్ మ్యాన్ పవర్స్ అవన్నీ. బట్ స్కాన్ చేస్తున్నప్పుడు మనకి కనబడతా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా డార్క్ అవడం స్టార్ట్ అవుతున్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే టైంలో ఒక కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ పర్టికులర్ విలన్ ఒక మైండ్ కంట్రోల్ పవర్ లెక్క ఉన్నట్టు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ షాట్ చూసుకుంటే DNA is mutating. It would be enormously dangerous. బ్యానర్ చెప్పినట్టుగానే ఒకవేళ DNA అనేది మ్యూటేట్ అయితే చాలా చాలా డేంజరస్ అని చెప్తా ఉన్నాడు. అక్కడ కూడా ఇఫ్ DNA ఇస్ మ్యూటేటింగ్ అంటాడు, ఇఫ్ యువర్ DNA ఇస్ మ్యూటేటింగ్ అన్నాడు. ఎందుకంటే పీటర్ పార్కర్ జస్ట్ ఒక డౌట్ లెక్క అడిగిండు, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పాడు. ఆబ్వియస్లీ తను స్పైడర్ మ్యాన్ అండ్ ఆల్సో పీటర్ పార్కర్ అనేటోడు బ్రూస్ బ్యానర్ కి తెలియదు. టెక్నికల్లీ ఆ స్పెల్ ఉన్నా లేకున్నా బ్రూస్ బ్యానర్ కి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని తెలియదు. ఎందుకంటే MCUలో ఇప్పటివరకు ఎప్పుడు వాళ్ళు కలవలేదు. హల్క్ కూడా తెలుసో లేదో తెలియదు. మేబీ వాళ్ళు ఆఫ్ స్క్రీన్ లో ఐరన్ మ్యాన్ చచ్చిపోయినప్పుడు వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు చూసారు, అక్కడ మాట్లాడుకోవచ్చేమో తెలియదు. కానీ వీళ్ళు ఇప్పటి వరకు అయితే మాట్లాడుకోలేదు. ఇదే ఫస్ట్ టైం మాట్లాడుకోవడం. అండ్ ఈ పర్టికులర్ మైండ్ కంట్రోలింగ్ విలన్ ని DODC డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళు ఒక ఏరియాలో లాక్ చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు అనమాట ట్రైలర్ లో. ఈవెన్ MCU లో ఆఫ్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఇది DODC అనేది చాలా పెద్ద క్రియేట్ అయింది. మనకి నో వే హోమ్ లో చూపించారు, దాని తర్వాత షీ హల్క్ లో ఉంది, మిస్ మార్వెల్ లో చూపించారు, మొన్ననే వండర్ మ్యాన్ దాంట్లో కూడా చూపించారు అన్నట్టు. అండ్ వండర్ మ్యాన్ లో చూపించినట్టుగానే వీళ్ళకి ఫండింగ్ రావట్లేదు కాబట్టి వీలైనంత మంది ఎన్హాన్స్ ని జైల్లో పెడదామని ట్రై చేస్తా ఉన్నారు. సో మెల్లిగా వీళ్ళు ఈ ఎన్హాన్స్డ్ పీపుల్ ని జైల్లో పెట్టే క్రమంలో మ్యూటెన్స్ ని జైల్లో పెడదాము, మ్యూటెన్స్ ని కంట్రోల్ చేద్దాము, మ్యూటెన్స్ ని అనగదొక్కుదాము అనే మైండ్ సెట్ తోటి ఇది ఒక మ్యూటెంట్ కంట్రోలింగ్ ప్రోగ్రామ్ గా మారుతుందా అనే డౌట్ వస్తుంది అన్నట్టు. మేబీ సేడీ సింగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంది అండ్ కొంచెం చిన్న చిన్న టీజులు ఇచ్చారు. షీ ఈజ్ జీన్ గ్రే, మేబీ జీన్ గ్రే అవ్వచ్చు. బట్ జీన్ గ్రే అనేది చాలా పెద్ద థ్రెట్. ఇది స్ట్రీట్ లెవెల్లో జరుగుతూ ఉంది అన్నట్టు. సో వేరే మ్యూటెంట్ కావచ్చు, మైండ్ కంట్రోల్ మ్యూటెంట్ కావచ్చు. ఎందుకంటే మనకి ఈ షాట్ లో చూసుకుంటే ఈ పర్టికులర్ ట్యాంక్ నడిపేది ఒక బామ్మ. ఆ బామ్మ కూడా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నట్టు వంకరగా. దాని తర్వాత వెంటనే ఆ పవర్ అనేది ఆ సోల్జర్ నుంచి ఇంకొకటికి వెళ్ళినట్టుగా ఏదో జరుగుతుంది. ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు ఎందుకో ఇది వెనమ్ లెక్క అనిపించింది అనమాట. ఎందుకంటే మనం వెనమ్ మూవీ చూసినట్టుగానే వెనమ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనిషి డిఫరెంట్ బిహేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో మనకి నో వే హోమ్ ఎండింగ్ లో ఒక చిన్న పార్ట్ ఆఫ్ వెనమ్ పార్టికల్ ఈ పర్టికులర్ యూనివర్స్ లో మిగిలిపోయింది. సో అదే వెనమ్ ఇప్పుడు పనిచేస్తుందా అనుకున్నా కానీ నాకు అది టూ స్ట్రెచ్ అనిపిస్తుంది. మేబీ మైండ్ కంట్రోల్ ఉన్న విలన్ కంట్రోల్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఈ మైండ్ కంట్రోల్ విలన్ అనేది మేబీ జీన్ గ్రే కావచ్చు. ఆర్ ఎల్స్ మార్వెల్ లో ఇంకొక మైండ్ కంట్రోల్ మ్యూటెంట్ ఉన్నారు, ఆమె పేరే టైఫాయిడ్ మేరీ. మేబీ సేడీ సింగ్ క్యారెక్టర్ జీన్ గ్రే కాకుండా ఈ టైఫాయిడ్ మేరీ అనే క్యారెక్టర్ చేస్తుందా అంటే ఏమో తెలియదు. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ ఈ పర్టికులర్ మూవీ ఒక ఎక్స్మెన్ యూనివర్స్ ని క్రియేట్ చేయాలి, ఎక్స్మెన్ మూవీస్ ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు అనిపిస్తుంది. సో మేబీ దీంతో జీన్ గ్రే ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది. సో ఈ మైండ్ కంట్రోల్ అనేది నాకు గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మైండ్ కంట్రోల్ ని యూజ్ చేసుకుని బ్రూస్ బ్యానర్ లోపల ఉన్న హల్క్ ని, ఎన్రేజ్డ్ హల్క్, మనం మిస్ అవుతున్న హల్క్ ని బయటికి తెప్పిస్తుందేమో సేడీ సింక్. దాని వల్ల ఇప్పుడు హల్క్ తో మనకి స్పైడర్ మ్యాన్ ఫైట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అది కనుక జరిగితే మాత్రం పండగ మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. సో ఈ సినిమాతో మనము మళ్ళీ మన పాత హల్క్ ని చూస్తామని నాకైతే అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ మైండ్ కంట్రోల్ థింకింగ్. అండ్ ఫైనల్లీ హోమ్ కమింగ్ వచ్చిన 9 ఏళ్ల తర్వాత మ్యాక్ గార్గన్ యాజ్ స్కార్పియన్ దీంట్లో చూపించారు. అండ్ ఆల్రెడీ మనకి హోమ్ కమింగ్ లో స్కార్పియన్ క్యారెక్టర్ వల్చర్ తో మాట్లాడినట్టు చూపించారు. దాని తర్వాత ఇప్పుడు కామిక్ యాక్యురేట్ కాస్ట్యూమ్ తోటి
తోటి స్కార్పియన్ ఉంది. ఆ కాస్ట్యూమ్ కూడా మళ్ళీ సేమ్ వాళ్ళు ఆ టైంలో వల్చర్ వాళ్ళకి ఎట్లా వచ్చినాయో అట్లాంటి కైండ్ ఆఫ్ కాస్ట్యూమే ఉంది. హైలైట్ ఏంటంటే కామిక్స్ లో ఈ స్కార్పియన్ అనే ఒక విలన్ ని తయారు చేసింది జే జోనా జేమసన్. స్పైడర్ మ్యాన్ ఆపడానికి ట్రై చేసి కాకపోతే టోటల్ గా మిస్ ఫైర్ అయ్యి టోటల్ విలన్ అయిపోతారు అనమాట. తనని ఆ టైంలో కాపాడింది కూడా స్పైడర్ మ్యాన్. బట్ స్టిల్ స్పైడర్ మ్యాన్ అంటే హేట్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు జేమసన్. సో దాన్ని మళ్ళీ దీనిలో తీసుకురావడం అండ్ స్కార్పియన్ అనేది ఒక మెయిన్ విలన్ కాదు ఈ సినిమాలో. ఎందుకంటే 4 years టైంలో స్పైడర్ మ్యాన్ చాలా విలన్స్ ని ఫైట్ చేసినట్టుగా చూపిస్తా ఉన్నారు. ఈ పర్టికులర్ షార్ట్స్ లో మనకి స్పైడర్ మ్యాన్ బూమరాంగ్ అనే ఒక విలన్ తో ఫైట్ చేసినట్టు చూపించారు. అండ్ ఆల్సో టరాన్చులా అని చెప్పేసి ఇంకో విలన్ ఉంటాడు, వాన్తో ఫైట్ చేసినట్టు చూపిస్తారు. ఇదే కాకుండా ద హ్యాండ్ ఇది మనకి నెట్ఫ్లిక్స్ షోలో చూపించినట్టుగా అండ్ ఆల్సో కామిక్స్ లో ఉన్నట్టుగా డే డెవిల్ మెయిన్ విలన్స్ అన్నట్టు. ఈ పర్టికులర్ నింజాస్ ఎవరైతే ఉన్నారో ఇమ్మోర్టాలిటీని సొంతం చేసుకుందాం ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈసారి వీళ్ళు కామిక్ యాక్యురేట్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. అది నాకు మస్తు అనిపించింది. ఒక సర్టన్ పాయింట్ లో ఈ హ్యాండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక జైల్లో హ్యాండ్ స్పైడర్ మ్యాన్ ని ఫైట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఆ టైంలో స్పైడర్ మ్యాన్ పడిపోయి ఉన్నాడు. ఐఎమ్ థింకింగ్ స్పైడర్ మ్యాన్ లెవెల్స్ మధ్యలో జరుగుతున్నాయి అనమాట. అందుకే ఆ టైం కి చాలా వీక్ ఉన్నాడు కాబట్టి స్పైడర్ మ్యాన్ వాళ్ళు పట్టుకోగలిగారు. ఇప్పుడు చంపుదామని కత్తి దూసే టైంకి వెబ్బింగ్ తోటి ఆ కత్తిని ఎరగొడతాడు. అండ్ ట్రైలర్ లో ఇంకో షాట్ ఏముంటదంటే స్పైడర్ మ్యాన్ మీదకి టోటల్ హ్యాండ్ నింజాస్ అందరూ పడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు. కాకపోతే స్పైడర్ మ్యాన్ కింద కొంచెం ఖాళీ స్పేస్ ఉంది. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ చూసిన ప్రతి నాకుడికి తెలుసు అక్కడ ఎవడో ఉంటాడు. ఖచ్చితంగా నాకైతే డే డెవిల్ ఉంటాడు అనిపిస్తుంది. మనకి డే డెవిల్ బోర్న్ అగైన్ ఏదైతే ఉంటుందో సీజన్ 2 అది అయిపోయిన తర్వాత డే డెవిల్ విల్ బి ఫైటింగ్ అలాంగ్ సైడ్ స్పైడర్ మ్యాన్ అగేన్స్ట్ హ్యాండ్ అని నాకైతే అనిపిస్తుంది. అదొక సూపర్ ఇంట్రెస్టింగ్ థియరీ. ఈ ప్రిజన్ షాట్ లో స్పైడర్ మ్యాన్ మాస్క్ లేకుండా కూర్చున్నాడు. అండ్ ఈ హ్యాండ్ లో ఉన్న నింజాస్ అందరికి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని తెలిసిపోయింది. అంటే లైక్ ఇప్పుడు నింజాస్ అందరు చచ్చిపోతారా? స్పైడర్ మ్యాన్ చంపడు. ఎవరు చంపుతారు? చచ్చిపోకపోతే ఐడెంటిటీ రివీల్ అయిపోతుంది. ఏం చేస్తారు దీన్ని? చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దీన్ని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ మనకి ఈ పర్టికులర్ హైపర్ స్టైలైజ్డ్ షార్ట్స్ లోనే మనకి ఐకానిక్ స్పైడర్ మ్యాన్ కామిక్ పోజ్ ఒకటి చూపించారు. స్పైడర్ మ్యాన్ కామిక్ పోజ్ అది నాకు చాలా చాలా ఇష్టం. అది వాళ్ళు రీక్రియేట్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది అన్నట్టు. అండ్ మనకి ఈ ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ కళ్ళు టోటల్ బ్లాక్ గా మారడం చూపించారు. ఐ థింక్ తను ఈ పర్టికులర్ స్టేజెస్ అన్ని దాడుతున్నప్పుడు ఆ కళ్ళు అలా బ్లాక్ అవుతున్నట్టున్నాయి. లాస్ట్ లో టోటల్ ఫుల్లీ స్ట్రెంత్ స్పైడర్ మ్యాన్ జైల్లో అవుతాడు. ఆ కత్తిర కొట్టడం అదే అనుకుంటున్నాను అయితే. ఆర్ మేబీ జస్ట్ మేబీ ఈ పర్టికులర్ షాట్ లో స్పైడర్ మ్యాన్ స్పైడర్ అవుతారేమో. అంటే ఇంకో 4 చేతులు వచ్చేసి ఒకేసారి మ్యాన్ స్పైడర్ గా అయిపోయి వీళ్ళందరినీ చంపేస్తాడేమో. ఏమో నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ట్రైలర్ లో చాలా సార్లు ఎంజే కనబడుతూ ఉంటది. కాకపోతే ఒక పర్టికులర్ పాయింట్ లో స్పైడర్ మ్యాన్ తో ఎంజే కలిసి ఒక షాట్ ఉంటది. అండ్ ఈ షాట్ లో ఎంజే వాళ్ళ ఇంట్లో స్పైడర్ మ్యాన్ కి సంబంధించి అన్ని పిన్ బోర్డులు పెట్టుకున్నారు అనమాట. సో ఐఎమ్ థింకింగ్ నెడ్ ఎంజే స్పైడర్ మ్యాన్ ఎవరా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఎంజేకి పీటర్ పార్కర్ ఎవరో తెలియదు. కాకపోతే తనకి స్పైడర్ మ్యాన్ తో ఒక కనెక్షన్ ఉందని చెప్పేసి తెలుసు. ఏదో ఉందని ఆమె అనుకుంటుంది. ఆ కనెక్షన్ ఏంటని వెతుకుతుంది. ఆ కనెక్షన్ కోసం ట్రై చేస్తుంది. కాకపోతే పీటర్ పార్కర్ కి నేనే పీటర్ పార్కర్ ని నేనే స్పైడర్ మ్యాన్ చెప్పడానికి ఉండదు ఆడ. కాబట్టి హీస్ ట్రైయింగ్ సో హార్డ్. వీళ్ళిద్దరి మధ్య లవ్ హై నాన్ ఎఫెక్ట్ అని నేను అనేస్తాను అనమాట. ఎందుకంటే వీళ్ళు లవ్ చేసుకున్నారు, గతాలు మర్చిపోయింది అమ్మాయి. బట్ స్టిల్ గతం మర్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ నీ దగ్గరికే వస్తా అన్నట్టుగా కొన్ని ఉంటాయి చూసారా, అది మళ్ళీ జరుగుతుంది నాకు అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకేం చెప్పలేను, సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఈ ట్రైలర్ పిచ్చి నచ్చింది. నాకు టోటల్ ఈ ట్రైలర్ మొత్తంలో నచ్చిన విషయం ఏంటంటే ఒక షాట్ ఉంటుంది టోటల్ మనకి స్పైడర్ మ్యాన్ మాస్క్ లోపల ఒక ఐ షాట్ పెట్టారు జస్ట్ కన్ను కనిపించేటట్టుగా. అది ఆబ్వియస్లీ ఫిజికల్ గా ఇంపాసిబుల్, అది జరగదు. అదొక ఆర్టిస్టిక్ చాయిస్. కాకపోతే ఆ పర్టికులర్ షాట్ తోటి ఈ ప్రపంచంలో నేను ఒక్కనే ఉండిపోయినా, నాతో ఎవరు లేరు, నా లైఫ్ అంతా స్పైడర్ మ్యాన్ గానే బతుకుతాను, అందరికి హెల్ప్ చేస్తాను, పీటర్ పార్కర్ అనేటోడు సంతోషానికి డిజర్వింగ్ కాదన్నట్టుగా కొన్ని షార్ట్స్ ఉంటాయి ట్రైలర్ మొత్తంలో. అది నాకు చాలా ఇష్టం. యాజ్ అ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ గా స్పైడర్ మ్యాన్ అనేటోడు పీటర్ పార్కర్ అనేటోడు ఎంత సఫర్ అయితే అంత కంపెలింగ్ ఉంటుంది. హీఈస్ ద మోస్ట్ రిలేటబుల్ క్యారెక్టర్. హీఈస్ ద బెస్ట్ క్యారెక్టర్ దేర్ ఈస్. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ రాలేదు, వచ్చినా ఎవడు ఏం చేయలేడు. ఫర్ ద ఫస్ట్ టైం టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ కంటే టామ్ హాలండ్ ఎందుకు అంత బాగా ఇష్టం అంటే ఒక జర్నీ చూపించారు దీంట్లో. ఆ జర్నీ ఎంత బాగుందంటే వీళ్ళు కంటిన్యూ చేస్తూనే పోవాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ సినిమా July 31 వస్తుంది. ఇంకో ట్రైలర్ రిలీజ్ చేయండి, ఇంకా మాట్లాడేసుకుందాం. ఇంకా చాలా మాట్లాడుకోవాలి. నాకు చాలా బాగుంది అనిపించింది. నేనైతే మాత్రం వీలైనంత వరకు బ్రేక్ డౌన్ చేద్దాం ట్రై చేశాను అండ్ ఒక కొత్త స్టైల్ ట్రై చేశాను. మీకు నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కింద కామెంట్స్ లో చెప్పండి, లేకపోతే మీ థియరీస్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో బై.